కూడా డాక్టర్లు వెల్లడించారు. అంటే ఎవరైనా గొంతు నులిమి చంపేస్తుంటారని కూడా డాక్టర్లు చెప్పారు. అయితే చనిపోయిందని పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందు గుండెపోటు వల్లే చనిపోయిందని భర్త వినయ్ కూడా నటించాడు. అంతేకాకుండా శిరీషను తాను ఏమీ చేయలేదన్నాడు వినయ్. హత్య జరిగినా ఏమీ తెలియనట్లు కూడా యాక్ట్ చేశాడు. పోస్ట్ మార్టం ఒకవైపు లోపల జరుగుతుంటే మరోవైపు వినయ్ కూడా నాకు నా భార్య చనిపోవడానికి ఏమాత్రం సంబంధం లేదు, తను కేవలం గుండెపోటుతో చనిపోయింది, నాకు ఆ మృతికి సంబంధం లేదు, ఒకవేళ నిజంగా నేను కానీ హత్య చేసినట్లు ఎక్కడన్నా తేలితే నన్ను ఉరి తీసినా పర్లేదు అని చెప్పాడు. అసలు ఆ వీడియో బయటలో ఏం మాట్లాడాడు, బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా ఏం చెప్పాడు అనేది ఒకసారి విందాం. ఆల్రెడీ సండే కదా అని చెప్పి 8:30 వాటర్ వస్తుంటే లేపింది, అరుస్తూ ఉంది. మా సిస్టర్ రూమ్లో నాకు ఏందా అని కొంచెం చూసి బయట ఏమన్నా అంటే నాకు అపార్ట్మెంట్ కొంచెం బయటకే ఉంటుంది, బయట నుంచి ఏమోలని మళ్ళీ ఇక్కడ ఇంట్లో నుంచే ఉంది అని చెప్పి లేదు చూసేసరికి రూమ్లో ఈమెకు ఇట్లా 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 అంటా ఉంది. ఏమైంది ఏం లేదు వినయ్ అన్నది, అంతే అయిపోయింది వినయ్ ఏం లేదు అన్నది. ఇంకెమ్మటే 108కి ఫోన్ చేసినాం సార్, వచ్చింది, తీసుకెళ్ళినాం, హాస్పిటల్ పోయినాం. హాస్పిటల్ పోయినాక కొన్ని గంటల్లో అయిపోయింది అన్నారు. సన్ రైజ్ హాస్పిటల్లో నేను ఎంప్లాయ్, నేను రిసెప్షను, ఆ అమ్మాయి సిస్టరు, మాకు అక్కడ ఎంఓడి. ఇట్లా ఉన్న స్టాఫ్ ఉన్నప్పుడు ఒక రోజు ఇట్లా కొంచెం అమ్మాయి బాగుంటుంది, ఆ తల్లిదండ్రులు ఎవరు లేరంటున్నారు వినయ్, మంచిగా ఉంటుంది, చేసుకో, కొంచెం లైఫ్ ఉంటుంది, అమ్మాయి బాగుంటుంది, కొన్ని కన్విన్స్ చేసి సరే మాట్లాడు, ఒకసారి చూడు అని. సరే చూసినాక సరే అమ్మాయి బాగానే ఉంది, పర్లేదు, ఇంటికి కూడా తీసుకెళ్ళినాం. సరే ఇంకా అందరినీ సమక్షంలో ఇక్కడే మన చింతలగుంట ఎస్కేఎస్ ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ చేసుకున్నాం సార్. ఎటువంటి దానికైనా నాది ఉంది అంటే మీరు ఊరి అయినా యావజ్జీవైనా వేయండి, నేను దానికి కట్టుబడి ఉంటాను. మీ ముందు చెప్తున్నా, నేను ఎక్కడికి పోయేటోని కాదు, ఉండేటోని కాదు, ఏది జరిగితే జరిగినండి సార్. అమ్మ మీ ద్వారానే పరిచయం శిరీష వినయ్కి. సో అప్పుడు ఎట్లా ఉండే మరి శిరీష? అప్పుడు శిరీష మాతో మంచిగానే ఉండేదండి, మాకు ఎటువంటి కొట్లాటలు గొడవలు ఏం లేవు అసలు. ఎప్పుడు మాతో ఆనందంగా జాబ్ చేసి. నిన్న ఏం జరిగింది? నిన్న 8 o'clock లేస్తారు రెగ్యులర్గా. 8 o'clock లేయలేదు, 8:20కి నేను లేచాను. లేచి చూస్తే వాటర్ వస్తుందని నేను బాత్రూంలోకి వెళ్ళేసి వచ్చి పిలిస్తే పలకపోతే వినయ్ హాస్పిటల్కి తీసుకెళ్దామని తీసుకెళ్ళినాం అంతే. అంటే ఇంతకుముందు ఏమైనా గొడవలు జరిగేదా, లేదంటే ఆమెకి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉండేదా? వేరేం లేదు. కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎంక్వైరీ చేసుకోమనండి, మేము దేనికైనా రెడీ. శిక్ష వేస్తే దానికి మేము రెడీ. రైట్, చూశారు కదా. అసలు భర్త వినయ్ లోపల ఒక పక్క ఉస్మానియా హాస్పిటల్లో కూడా పోస్ట్ మార్టం జరుగుతుంటే ఎప్పుడు లేచి యథావిధిగా జాబ్కి వెళ్ళే శిరీష లేకపోవడంతో తను కూడా భయాందోళనకు గురయ్యి సడన్గా 108కి కూడా కాల్ చేశాను. దాని తర్వాత డాక్టర్లు చనిపోయి కూడా చాలాసేపు అయిందని చెప్పారు. అంతేకాని నాకు ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదు, ఒకవేళ ఎటువంటి ఎవిడెన్స్ కానీ ఏమన్నా నేను కూడా ఈ హత్యలో ఇన్వాల్వ్ అయి ఉంటే మాత్రం మీరు యావజ్జీవ శిక్ష చేసినా ఓకే, లేదంటే ఊరేసినా కానీ ఓకే అని కూడా చెప్పుకొచ్చాడు వినయ్. అసలు నిజాలు ఏంటి, అసలు తినేనా చంపింది అన్న దానిపైన కూడా పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఘటన పైన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాగర్ లైన్లో ఉన్నారు. సాగర్, చెప్పండి, వినయ్ ఎవరైతే తన భర్త ఉన్నారో శిరీష భర్త, తను కూడా చెప్పారు తనకి హత్యకి ఏం సంబంధం లేదు, గుండెపోటుతో పోయిందని. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ మనం ఇప్పుడు చూసినట్లయితే అది ప్రాపర్ హత్యలాగే వెల్లడిస్తున్నారు. ఎందుకంటే ఊపిరి ఆడకపోవడం వల్ల గొంతు పైన కూడా కొన్ని మార్క్స్ ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. మరి హత్య ఎవరు చేసినట్టు ఏమన్నా ఎవిడెన్స్ కనిపించిందా, లేదా పోలీసులు విచారణ అనంతరం ఏమన్నా బయటకి వచ్చే ఛాన్స్లు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఎస్లకి మలక్పేట్ వివాహిత శిరీష మృతి కేసులో కొన్ని సంచలన విషయాలు పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. దాని ఆధారంగానే పోలీసులు కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు ఉస్మానియా మార్చురీ వద్ద డ్రామాలు ఆడుతూ అమాయకంగా నటిస్తున్నటువంటి భర్తతో పాటుగా వారి కుటుంబ సభ్యులను కూడా కొద్దిసేపటి క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఇటు పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా, ఎందుకంటే ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా శిరీష మృతికి ఖచ్చితంగా భర్తే కారణం, భర్తనే
హత్య చేసి ఉంటారంటూ సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేశారు. ఇటు పోస్ట్మార్టం నివేదికలో కూడా ఇటు శిరీష గొంతు వద్ద కొన్ని గాయాలు ఉండడం, ఇటు చేతులపైన గాయాలు ఉండడంతో కూడా పోలీసులు అనుమానాస్పదంగా కొంత అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఇటు పోస్ట్మార్టం నివేదికలో కూడా గొంతు వద్ద గాయాలు ఉండడం, ఇటు శిరీష ఊపిరాడకుండా గొంతు నుమిలి హత్య చేశారన్న విషయాలు కూడా ఇటు పోస్ట్మార్టం నివేదికలో బయటకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి. అయితే మొదటగా ఇటు శిరీష మృతి చెందింది హార్ట్ అటాక్తో అని చెప్పి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన అనంతరం కొన్ని డ్రామా ఆడినటువంటి వినయ్ కుమార్, శిరీష భర్త వినయ్ కుమార్ కూడా అటు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ అడ్మిట్ చేసే ప్రయత్నం చేశాడు. అప్పటికే శిరీష మృతి చెందిందని తెలిసి కూడా అక్కడి నుంచి ఇటు ప్రైవేట్ ఆసుపత్రి వాళ్ళు అడ్మిట్ చేసుకోకపోవడంతో ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా ఇటు శ్రీశైలంలో దోమలపెంటలో ఉన్నటువంటి వారి ఊరికి తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు చేసి ఎలాంటి ఆధారాలు లేకుండా చేద్దామని చెప్పి ఒక ప్లాన్ చేశాడు. అమాయకంగా నటిస్తూ హార్ట్ అటాక్తో భార్య శిరీష మృతి చెందినట్టు కూడా నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ వెంటనే ఇటు శిరీష కుటుంబ సభ్యులు అప్రమత్తమై, వాళ్ళ సోదరి కూడా అప్రమత్తమై వెంటనే చాదర్గుట్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఇటు పోలీసులు కూడా సీసీ కెమెరాల ఆధారంగా ఇటు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చిన అనంతరం ఒక ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా కూడా శ్రీశైలం తీసుకెళ్తున్నట్లుగా కూడా శిరీష మృతదేహాన్ని శ్రీశైలం దోమలపెంటకు తీసుకెళ్తున్నట్లుగా కూడా గుర్తించిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఇటు అంబులెన్స్ కూడా అక్కడి నుంచి ఎక్కడి వరకు చేరుకుందని చెప్పి తెలుసుకొని దాని ద్వారా దర్యాప్తు చేసినటువంటి పోలీసులు అంబులెన్స్ కూడా హైదరాబాద్కు రిటర్న్ పంపించారు. ఇటు ఉస్మానియా మార్చురీకి కూడా తరలించిన పరిస్థితి పోస్ట్ మార్టం నిమిత్తం. సో ఈ నేపథ్యంలోనే అక్కడికి వచ్చిన సందర్భంలో కూడా భర్త వినయ్ కుమార్ సోదరి కూడా అక్కడే అమాయకంగా నటిస్తూ మీడియాతో మాట్లాడుతూ కూడా హార్ట్ అటాక్తో మృతి చెంది, మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ కుటుంబం వాళ్ళు ఆరోపిస్తున్న దాంట్లో వాస్తవం లేదు, ఒకవేళ నిజంగానే నేను చేసిన అని చెప్పి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నన్ను ఉరితేయండి, యావజ్జీవ శిక్ష అనే వేయండి అని చెప్పి ఒక డ్రామా స్టోరీ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఖచ్చితంగా ఇటు శిరీష కుటుంబ సభ్యులు మాత్రం తరచుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. 9 ఏళ్లుగా కూడా తమ సిస్టర్ని, తమ చెల్లిని స్వాతి సోదరి చెప్పిన పరిస్థితి, శిరీష సోదరి స్వాతి తమ చెల్లి శిరీషని వాళ్ళు ట్రాప్ చేసి ఒక అందంగా ఉందని చెప్పి ట్రాప్ చేసి వాళ్ళు ప్రేమ పేరుతో పెళ్లి చేసుకున్నారు. మా కుటుంబానికి పూర్తిగా దూరంగా ఉంచారు. పెళ్లి సందర్భంలో కూడా తమకు విషయం చెప్పలేదు. పెళ్లి అనంతరం కూడా అనేక గొడవలు జరుగుతున్న సందర్భంలో కూడా తమకు కుటుంబంతో వారిని ఇటు శిరీష కుటుంబ సభ్యులకు మేనమామకు కావచ్చు, ఇటు తల్లివారి తరపున సంబంధించినటువంటి బంధువులతో ఎవరితోని మాట్లాడినా కూడా వేధింపులకు గురి చేసేవాడిని కూడా తెలుపుతుంది. తాజాగా 2 రోజుల క్రితం శిరీష తన సోదరి స్వాతికి కూడా చెప్పిన పరిస్థితి, ఈ వేధింపులు ఇంకా నేను భరించలేకపోతున్నా, ఇక నీ దగ్గరికి వచ్చేస్తానక్క అని చెప్పి తనతో చివరిగా మాట్లాడిన అంశాలు కూడా స్వాతి బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి శిరీష సోదరి. సో ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, కుటుంబ సభ్యులు ఆరోపణలు కూడా ఇక్కడ ఖచ్చితంగా నిర్ధారణ అయ్యాయి. పోలీసులు పోస్టుమార్టం నివేదికలో కూడా ఖచ్చితంగా గొంతు మినిమిలి ఊపిరాడకుండా శిరీష మృతి చెందింది. ఆ గొంతు వద్ద గాయాలను మిగతా శరీర భాగాల వద్ద కూడా గాయాలైనట్లుగా గుర్తించిన పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తును కీలకం చేశారు. ఇటు భర్తను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఖచ్చితంగా భర్తే హత్య చేశాడని చెప్పి ప్రాథమికంగా కూడా పోలీసులు నిర్ధారించారు. అనుమానాస్పద మృతిగా మొదట పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇటు పోస్ట్మార్టం నివేదికలో ఖచ్చితంగా కీలక విషయాలు బయటపడ్డ నేపథ్యంలో ఇటు వినయ్ కుమార్తో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా, ఎందుకంటే వీరంతా కూడా కలిసి మలక్పేటలో నివాసం ఉంటున్నారు, అందరూ ఒకే దగ్గర నివాసం ఉంటున్నారు కాబట్టి వీళ్ళ ప్రమేయం కూడా ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఖచ్చితంగా శిరీషను ఎందుకు హత్య చేశాడు, ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు హత్య చేయడానికి గల కారణాలు ఏంటి అనేవి కూడా పోలీసుల విచారణలో కూడా వెల్లడే అవకాశం కూడా కనిపిస్తుంది. పోలీసుల దర్యాప్తు అనంతరం కూడా ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు కూడా బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. వీళ్ళకి ఇప్పుడు ఇది హత్యగా కూడా అటుపక్క డాక్టర్స్